హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ధాత్రి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇంకా మనం వీడియోలోకి వెళ్తే రీసెంట్గా తిరుపతి వెళ్ళాం కదా. ఆ తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు అవన్నీ డిస్కస్ చేద్దాం అనమాట. అంటే నాకు తెలిసిన విధంగా నాకు ఉన్న నాలెడ్జ్ని బట్టి కొంచెం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. వాటిలో ముఖ్యమైన భక్తులకు మనశ్శాంతి, కోరిన కోరికలు నెరవేర్చే పుణ్యం, పాపం అని ఇట్లా ఉంటాయి కదా. అవన్నీ పక్కన పెడితే ఒక మనశ్శాంతి అనమాట. డైలీ మనకు ఉండేటువంటి రొటీన్కి డిఫరెంట్గా ఆ వాతావరణంలోకి వెళ్ళడం అంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ అనమాట. అది కూడా మనకి తిరుమల కొండపై రకరకాలైన వాటిని దేవాలయాలను దర్శించుకోవడం వల్ల అనమాట డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ ఏంటి అంటే అంతా కొండ ప్రాంతం కావడం వల్ల మనకి ఎంత ఎండ ఉన్నా కూడా అంతగా తెలియకపోవడం అనమాట. ఇదేంటి అంత ఎత్తైన చెట్లు, ఆ నేచర్ని ఫీల్ అవ్వడం అనేది మన డైలీ రొటీన్లో ఒక భాగం అయ్యేలా ఉంటే బాగుండిద్ది అన్న ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ తిరుమల స్వామిని దర్శించుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రశాంతత ఎక్కడా ఉండదు. నేనేదో ఇట్లా వీడియోలో చూపించింది వేరు, కానీ మనకై మనం వెళ్ళి ప్రశాంతంగా దర్శించుకొని వెళ్ళి వచ్చిన దాన్ని బట్టి మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి పీస్ఫుల్నెస్ అనేది వస్తుందన్నమాట. అక్కడ నడిచి వెళ్తే వచ్చేటువంటి విధానం వేరు, మామూలుగా మనం వెహికల్ ద్వారా వెళ్తే వచ్చేటువంటి విధానం వేరనమాట. కొంతమంది అనగా చాలామంది నడిచి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వాళ్ళ కోరికలు నెరవేరడం కానీ, కొత్త కొత్త కోరికల కోసం కానీ, ముడుపులు కట్టుకోవడం కానీ ఇట్లా ఈ రకరకాలుగా వెళ్తూ ఉంటారు. కానీ ఎన్ని రకాలుగా వెళ్ళినా ఆయన దర్శనంలో చూసినంతసేపు కనిపించే ఆ ఒక్క క్షణం కోసమే ఈ ఆరాటం అంతా కూడా. ఏ విధంగా వెళ్ళినా మేము కూడా నడిచి వెళ్ళాలనుకున్నాము. కాకపోతే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు సహకరించకపోవడం కూడా దానికి రీజన్ అనమాట. అలాగే మేము కూడా బై వెహికలే వెళ్ళామన్నమాట. కాకపోతే ఎట్లా వెళ్ళినా ఆ ఒక్క క్షణం మనం నిలబడి ఆయన్ని చూస్తే వచ్చేటువంటి ఇప్పుడు కూడా నాకు జస్ట్ గూస్ బంప్స్ అనమాట. చెప్పలేము, ఆ వర్ణన అనేది మనం వర్ణించలేము అన్నమాట. ఈ తిరుమలను దర్శించడం వల్ల పుణ్యం వస్తుందని, జీవితంలో మంచి మార్పులకు దారితీస్తుందని కొంతమంది నమ్మకం. అలాగే నాకు కూడా ఏమైనా మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రూపంలో కానీ, అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ రూపంలో కానీ, మన శరీరంలోనూ కొంతమందిని చూడడం వలన కానీ ఏదైనా మోటివేషన్ అనమాట. అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, అనేక దేవాలయాలను సందర్శించడం వల్ల కానీ, శ్రీవారి ఆలయంతో పాటు అనేక ఇతర దేవాలయాలు కూడా దర్శించడం వల్ల భక్తులకి పుణ్యం లభిస్తుందని కొంతమంది, మనశ్శాంతి అని చెప్పి కొంతమంది, ఇట్లా ఆ కొంత కాలమన్నా అంటే మనము ఉండే ఆ సమయం ఆ ప్రకృతి ఒడిలో ఆ శ్రీవారి పాదాల దగ్గర నుంచి దర్శించుకొని వెళ్ళిన తర్వాత ఆ మనశ్శాంతిగా ఉండేటువంటి విధానం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనమంతా ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నాము. మనకు ఈ నేచర్ అనేది చాలా ఇచ్చిందనమాట. అంటే అక్కడ ఉండేటువంటి ప్లీజెంట్నెస్, అక్కడ ఉండేటువంటి వాతావరణం చాలా మనకి మనసుకి ఆహ్లాదకరాన్ని ఇస్తుంది అన్నమాట. అక్కడికి లోపలికి వెళ్ళంగానే అదొక మనశ్శాంతి అంతే. అది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, మాటల్లో చెప్పే
విషయం అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. అది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ మనకు అర్థం కాదు అలాంటివన్నీ కూడా. ఆ పక్కన సందర్శించేటువంటి ఇతర ప్రత్యేక దర్శనాలు కానీ, వసతులు కానీ, ఇతర సౌకర్యాలు కానీ టీటీడీ అన్నీ కల్పించింది. శ్రీవారి పాదాలు, నారాయణాద్రి కొండలు, శ్రేణులు, అడవులు, శిఖరం, ఇక్కడ పౌరాణిక దేవతలు, పాదముద్రలు, రాతి ఉపరితలం ఉన్నటువంటి శ్రీవారి ఆలయం నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాత్రికులు ఇష్టపడే గమ్యస్థానాలు. ఒకటి ఏంటి, భక్తులు వేదికపై ఉపరితలాన్ని తాకడానికి కూడా ఈ శ్రీవారి పాదాల దగ్గర నిషేధించారు. ఎందుకంటే ఆ ఫోటోలు, వీడియోలు తీసి అందరూ ఒకేసారి ఆ పాదాల మీద పడడం వల్ల అది కొంచెం దానికి డ్యామేజ్ జరిగిందని చెప్పి ఇప్పుడు వాటిని కూడా తాకనివ్వడం లేదనమాట. మేము వెళ్ళినప్పుడు గ్లాస్ వేర్లో ఉంది, దాని మీద అన్నీ వేస్తున్నారు. దర్శనానికి కూడా కొంచెం మెట్లెక్కే వెళ్ళాలి కదా, అలా అనమాట. ఆ శ్రీవారి పాదాలను దర్శించుకోవడం అలా జరిగింది. ఇక్కడ ఉడత చూసారా, ఇక్కడ ఈ పువ్వు కూడా చాలా బాగుందన్నమాట. ఎంత బాగుందో చెప్పలేను. ఎందుకంటే శివుని పైన ఉన్న ఆకారంలో ఉన్నట్లుందనమాట. పాము పగడలాగా. అది వెలగపండు పువ్వు అంటారంట. ఇక్కడ ఏంటంటే ఎడమ కాలు బొటనలో విరిగిపోవడం వల్ల ప్రజల చెప్పడం వల్ల వాళ్ళ ఇంకా టీటీడీ వాళ్ళు కూడా ఇక స్ట్రాంగ్గా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇక తాకనివ్వకూడదు, గ్లాస్ వేరు పెట్టేసేయాలని చెప్పి అట్లా అనుకొని చేశారనమాట. ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ శిలాతోరణం యొక్క హిస్టరీ అనమాట. ఇదంతా కూడా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది ఈ శిలాతోరణం. ఇదంతా పార్క్ అనమాట. కొంచెం అంతా తిరిగి వచ్చినా రెస్ట్గా ఉండేట్టు, అంటే కొంతమంది ఇంటి దగ్గర చేసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉండే స్నాక్స్ తినడానికి కానీ, అంటే చిన్న చిన్న బేల్పూరి లాంటి అట్లా పెట్టి కూర్చొని పీస్ఫుల్గా తినడానికి ఆ పార్క్ కూడా చాలా బాగుంది. వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నారు. ఇంకా కూలింగ్గా ఉందన్నమాట, చాలా బాగుంది. శిలాతోరణం చూశారు కదా, అది న్యాచురల్గానే ఏర్పడిందనంట. ఇది 1980 శతకంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారంట. ఇది సుమారు 2.5 మీటర్ ఎత్తు, 3 మీటర్ల వెడల్పు, ధనస్సు ఆకారంలో ఉంటుందట. ఇది జాతీయ స్మారకంగా కూడా మన టీటీడీ వాళ్ళు గుర్తించారని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఫోటోలు తీయడానికి చూడండి ఎంత కష్టాలు పడ్డామో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామో. ఎక్కడికి వెళ్ళినా రష్ అనమాట. అంటే మేమే దిగాలి అన్న ఉద్దేశం. ఇక్కడ ఇది చూసి క్లియర్గా కనిపించే ఉంటుంది మీకు. ఇంకా ఈ విధంగా ఉంది ఈ పార్క్ అంతా. మామూలుగా లేదు జనాలు, అంతా ఎక్కడికక్కడ పార్క్ ఎక్కడ చూసినా ఉన్నారన్నమాట. ఈ శిలాతోరణం చరిత్రకు వస్తే సహజ సిద్ధంగా ఏర్పడిన తోరణం అన్నమాట. శిలాతోరణం అనేది ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడిన ఒక అరుదైన సహజ నిర్మాణం అన్నమాట. ఆ నిర్మాణం ఎలా ఏర్పడింది అనేది దానికి అంటే ఉండేటువంటి డిజాస్టర్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఏర్పడింది. అది కూడా ఒక టూరింగ్ స్పాట్గా ఇప్పుడు చేశారనమాట. ఇక్కడ ఏంటంటే మేము ఇల్లు కట్టుతున్నాము. గుర్తింపు ఏందో 1980 తిరుమలలో ఒక భౌగోళిక కోసం దీన్ని జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారనమాట. ఇక్కడ మేము ఇల్లులు కడుతున్నాము. అట్లా ఇల్లులు కడితే సొంత ఇంటి కల నెరవేరుతుందని చెప్పి ఒక నమ్మకం, అంతే. ఈ శిలాతోరణం పేరు వెనకాల కారణం అంటే రాళ్ల దండ అని అర్థమట, నేను తెలుసుకున్నది. ఇక్కడ ఏంటంటే ఇది మా పాప కట్టిందంట, అది తీయమని గొడవ. ఇక్కడ మా బాబు కట్టింది, అదంతా చూపించమని చెప్తుంది. మరి చక్రతీర్థం అన్నమాట ఇది. ఇదంతా కిందకే వెళ్ళాలి, డౌన్ తర్వాత పైకి వెళ్ళాలన్నమాట. ఈ చక్రతీర్థం తిరుమలలో ఒక పవిత్రమైన ప్రదేశం. ఇది శేషాచల అడవుల్లో ఉన్నటువంటి కొండలు ఉంటాయి కదా, ఇది శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో కొంత దూరంలో ఉంటుందన్నమాట. మేమంతా ఒక కారు మాట్లాడుకొని, వెహికల్ మాట్లాడుకొని అన్ని చోట్లకి వెళ్ళామన్నమాట. ఇక్కడ శివుడు ఉంటాడంట, ఆయన అక్కడ విష్ణుమూర్తి అక్కడ ధ్యానంలో కూర్చొని ఉండేవాడంట. ఇంకొంచెం ముందుకెళ్తే ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఇంకా ముందుకు ఉంది, కథ వెళ్ళలేదు. ఇక్కడ చక్రతీర్థం ముక్కోటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసం ప్రకారం దుద్ద
శుద్ధ ద్వాదశి రోజున జరుపుకుంటారంట. అంటే కొంచెం ఇక్కడ తమిళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళే అంటే కొంచెం దగ్గరగా ఉంటారు కదా తమిళ వాళ్ళు, అందుకని చెప్పి వాళ్ళ ప్రకారం అక్కడ చేసుకుంటారంట చక్రతీర్థంలో. అలాగే తిరుమల శిలాతోరణంలో దగ్గరగా ఉంటుంది. ఇక్కడ స్వయంభు లింగం ఉందని నమ్ముతారు మరియు బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు. ఆ ప్లేస్ కూడా అక్కడ ఉంది. నేను ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను. కొంచెం విగ్రహం దర్శనం ఉందని, అంటే తీసేంత లేదు, కాకపోతే నాకు వీలైనంతగా తీసానమాట. కొంచెం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఆయన కూర్చొని విగ్రహం లాగా ఉంది. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ శివలింగం పెట్టారనమాట. ఇక్కడ కూడా మనం ఇప్పుడు కూడా సోమవారం అట్లా ఉంటే పూజలు కూడా చేస్తారంట బాగా. మన పేరు చెప్పి గోత్రనామాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని తీర్థం ఎలా ఏర్పడింది దాని అనేక కథనాలు ఉన్నాయి. ఈ తీర్థంలో మనం యూట్యూబ్లో చాలా రకాల వీడియోలు దీని మీద ఉన్నాయంట, అవి చూసుకోవచ్చు అనేది చెప్తున్నారు. ఇక్కడ జస్ట్ అందరూ ఫోటోలు దిగుతుంటే మేము కూడా దిగాము. కాకపోతే ఆ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగా ఆర్కిటెక్చర్గా, అంటే న్యాచురల్గా ఏర్పడినాయి కదా, అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేశారంట అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ఇది ప్రదేశానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది అనమాట. చిన్న జలపాతం చూడండి, అక్కడ అటువైపు ముందుకు ఉంటుంది. దాంట్లో చేపలు కూడా ఉన్నాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే చేపలు. ఈ తిరుమల యాత్రలో చక్రతీర్థము చాలా పీస్ఫుల్. చూసారా, చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి నాకు, నేను జూమ్ చేశాను. ఇక్కడ చూడండి, ఎవరి కష్టం వాళ్ళది. ఎండలో కూర్చొని ఆ బాబు వచ్చేపోయేవాళ్ళని, మరి ఎందుకో మరి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలా కూడా మనుషుల్ని ఇబ్బంది పెడతారా అని. ఎవరి పొట్టకూటి కోసం అని అంటారు కదా, అలా అన్నమాట. ఇది ఒకే రాతి నిర్మాణం సహజంగా ఏర్పడిన వంపు. ఇది దాదాపు 1.5 సంవత్సరం నాటిదని అంచనా వేశారన్నమాట ఈ శిలాతోరణం. అలాగే దాదాపు ఇక్కడ కొన్ని అంటే అడవిలో ఉండేటువంటి పక్షులు, అంటే అడవిలో ఉండేటువంటి ఏమంటారు కోళ్ళు, నెమలిలు పెట్టారనమాట అక్కడ. అవి లోపలికి ఉన్నాయి. ఇదంతా పార్క్ అన్నమాట, శిలాతోరణం పార్కు. చాలా బాగుంది. ఇక్కడ మన విష్ణు అవతారాలు కదా, అవి చూపించారు. దశావతారాలు అంటారు కదా, అవన్నీ కూడా 1 by 1 చూపించారన్నమాట. మత్స్య అవతారం, కూర్మ అవతారం, ఇట్లా వరుసగా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. అవతారాల గురించి తెలుసుకుంటారని చెప్పి దశావతారాలు. వీళ్ళెవరో నార్త్ నుంచి వచ్చారు, హిందీలో మాట్లాడుకుంటున్నారు. అదేం అవతారం, ఇదేం అవతారం, వామన అవతారం, కల్కి అవతారం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మా వాళ్ళు చూడండి ఎంత వెరైటీగా నడుస్తున్నారు. అందరూ ఒకలా నడుస్తే వీళ్ళు ఒకలాగా నడుస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి పార్క్ లోపల అనమాట. వాటర్ అంతా స్ప్రింక్లర్ అవుతుంది. ఎంత చల్లగా అంటే ఒక పక్క ఎండ కనిపిస్తుంది కదా, మీరు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేసే ఉంటారు. అక్కడ మేము వెళ్ళేసరికి లోపల ఎంటర్ అయ్యేసరికి చల్లటి గాలి ఆ ఫేస్ మీద అలా కొట్టేసరికి అక్కడ వాటర్ కూడా స్ప్రింకిల్ అవుతుంది అనమాట మొక్కలకి. అలా కొట్టేసి చాలా పీస్ఫుల్గా అనిపించింది. అదొక అనుభూతి, వింత అనుభూతి అనమాట. చాలా బాగుంది. దాంట్లో లోపలికి వెళ్ళాం, కాకపోతే వాటర్ స్ప్రింకిల్ అవుతుందని చెప్పి అక్కడ దాకా కొంచెం ముందు దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆకాశగంగా, ఆకాశతీర్థం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం ఆంధ్రప్రదేశ్ తిరుమల సమీపంలో ఒక పవిత్ర జలపాతం మరియు నీటి వనరు కూడా. ఇదంతా కూడా నడిచి వెళ్ళే వాళ్ళ దారి అనుకుంటా. అదంతా పైన వాకింగ్ చేస్తారు కదా, అంటే మెట్ల ద్వారా వస్తారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన షెడ్ లాగా ఉన్నాయి అవి. ఇక్కడ వస్తే ఇక ఇది పవిత్ర గంగా నది యొక్క వ్యక్తంగా గౌరవించబడుతుంది. దీని జలాలను
ఆలయ ఆచారాలను అందించడానికి విష్ణువు సృష్టించాడని కొంతమంది నమ్ముతారనమాట. అలాగే స్నానాదులు అలాగ ఇక్కడే చేస్తారనమాట. వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి ఎవరి నమ్మకం వాళ్ళది కదా. అలాగే ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే బాలుడు కొండపై బాణం వేసి జలపాతాన్ని సృష్టించాడు. దాని అతను ఆకాశగంగా అని పేరు పెట్టాడట. మరియు అక్కడి నుండి నీటిని సేకరించిన నంబికి సూచించాడు. ఇదొక స్టోరీ అన్నమాట. ఇక్కడ ఆ స్టోరీని బట్టి ఏదో చెప్తుంటారు. ఆ స్థల పురాణం బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ అలా చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ కొండపై ఉన్నటువంటి జలపాతాన్ని సృష్టించడానికి అక్కడ కూడా ఒక రకమైన స్టోరీ అనేది బాలుడు రూపంలో కొండపైన బాణం వేసి ఆ జలపాతాన్ని సృష్టించారు అని చెప్పి ఒక స్థల పురాణం అన్నమాట అనుకుంటారు కదా. అక్కడ ఇక వెంకటేశ్వరుని ప్రత్యక్షత అంట. ఆ బాలుడు వెంకటేశ్వరుని తప్పు మరెవరిదో కాదని నమ్మి గ్రహించగానే ఆ బాలుడు తన దివ్య రూపాన్ని వెల్లడించి ఆశ్చర్యపోయాడనమాట. ఇదంతా చూసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ బాలుడు తప్పు లేదని మరెవరిదో కాదని నమ్మి గ్రహించగానే ఆ బాలుడు తన దివ్య రూపాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచారనమాట. అంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడనమాట అక్కడ. ఇక్కడ తెలుసు అంటే కిందకి వెళ్ళడానికి ప్లేస్ ఉంది. అంటే ఈ రాడ్లు కట్టారు. అంటే కొంత వెళ్ళడానికి వీళ్ళే అంటే వెళ్ళొచ్చు కాదు, చిన్నపిల్లల కిందకి జారుతారని చెప్పో ఏమో వెళ్ళడానికి లేదనమాట. అందుకని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. ఆలయాచారాలు గంగా ఒక దైవిక నీటి వనరుగా నమ్ముతారు. మరి దాన్ని వెంకటేశ్వర స్వామి రోజువారి అభిషేకం కోసం ఉపయోగిస్తారని చెప్తారు. కానీ వాటర్ ఫాల్స్ మధ్య ఎంత ప్యూర్గా ఉన్నాయి అంటే అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఇంత ఎత్తు నుంచి చూస్తున్నాం కదా, చూసినా కూడా క్లియర్గా కింద రాళ్ళు అంత క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ కొండలు, అలాగే విగ్రహం, ఇక్కడ ఆంజనేయ స్వామి, మా వాళ్ళు. ఈ కథ ఆకాశగంగ యొక్క పవిత్రతను మళ్ళీ వెంకటేశ్వర స్వామి దాని బంధాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. దీని తిరుమల సందర్శించిన భక్తులు ఒక ముఖ్య తీర్థయాత్రగా స్థలంగా చూస్తారనమాట. అక్కడే వాటర్ తాగడం, ఆ వాటర్ తీసుకొని వెళ్ళడానికి బాటిల్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇంక వచ్చే దారిలో మాకు ఇది మనకి ఆ బియ్యం మీద మన పేరు రాసిస్తారనమాట. 50 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. అందుకని చెప్పి చెరొక కీ చైన్ తీసుకున్నామంట. బియ్యం అంటే బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ ఒక్క బియ్యపు గింజ మీద పేరు రాసి ఇమ్మీడియట్గా రాసి ఇచ్చేసారు చూడండి, వితిన్ సెకండ్స్లో. అలా ఉంది ఈ కథ. తిరుమల గురించి అతను వెంకటేశ్వర స్వామి దినచర్యకు నీరు తీసుకురావడానికి నియమించబడ్డాడనమాట. ఆ నంబి అనే అతడు వెంకటేశ్వర స్వామి దినచర్యకు నీరు తీసుకురావడానికి నియమించబడ్డాడంట. అక్కడ చూడండి, ఇక్కడ 2 సింపుల్గా ఉన్నాయి కీ చైన్లు. కథ యొక్క మరింత వివరణాత్మకంగా వివరణ ఎక్కడ అంటే తిరుమల నంబికార్యం. తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రోజువారీ ఆచారాలకు వాటికి నీటిని సేకరించే బాధ్యత తిరుమల నంబిపై ఉండేదంట. అంటే నంబి అంటే అతను నీటిని తేవడానికి ఆయన్ని నియమించారన్నమాట పైన తిరుమలకు. అంటే స్వామివారి కైంకర్యాలకు కానీ, ఆయన ఉపచారాలకు కానీ, రోజువారి ప్రక్రియలకు కూడా. చూడండి ఇక్కడ ఉడత ఎంత బాగుందో క్యూట్గా. నంబి నీళ్లు తీసుకెళ్తుండగా నీళ్లు అడిగే ఒక యువ వేటగాడిని ఎదుర్కొన్నాడు. అబ్బాయికి వెళ్ళే దారిలో అన్నమాట. మూలానికి దూరం గురించి ఆందోళన చెందిన నంబి మొదట్లో నిరాకరించాడు. కానీ ఆ బాలుడు పట్టుబడ్డాడు. ఎవరా బాలుడు? ఒక హంటర్ అన్నమాట. తిరుమల సమీపంలో పాప వినాశనం అనే జలపాతం మరియు తీర్థం భక్తుల పాపాలను కడిగేస్తుందని నమ్ముతారనమాట. అంటే అక్కడే చూసారుగా, స్నానాలు జపాలు అన్నీ చేస్తూనే ఉన్నారు అక్కడ.
అంటే కొంతమంది చేస్తారు, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పి చెప్తున్నాను నేను కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారన్నమాట. పాప వినాశనం చేసేది అని, పాపాలను నాశనం చేసేది అని అర్థం. పాప వినాశనం అంటే పురాణాల ప్రకారం విష్ణువు తన భక్తులకు శుద్ధి చేయడానికి దీనిని సృష్టించాడు మరియు ఇది శతాబ్దాలుగా మతపరమైన ఆచారాలకు ఒక ప్రదేశంగా ఉంది అని చెప్తారు. అస్సలు చూసారా, ఇప్పుడు క్లియర్గా ఉంది. కిందే స్నానాలు చేస్తున్నారు, అవి దారగా పడ్డానికి పక్కన అవి అన్నీ పెట్టారనమాట. పక్కనే అమ్మవారి గుడి ఉంది, వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. పాప ప్రక్షాళన, దాని నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఒక ప్రసిద్ధ నమ్మకం. అంటే మొత్తం ఒకేసారి తొలగిపోతాయి అని కాదు, ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ అని వచ్చింది కదా, అట్లా అన్నమాట. చరిత్ర మరియు ప్రాముఖ్యత. పురాణాల మూలాల ప్రకారం పాప వినాశనం చరిత్ర తిరుపతి మరియు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పురాతన ఇతిహాసాలలో ముడిపడి ఉంది. కాబట్టే జనాలు వస్తూ వెళ్తూ ఇన్స్టాల్మెంట్లో ఉన్న పాపాలని ఈఎంఐ రూపంలో తీర్చుకుంటారన్నమాట. ఈ జలపాతాన్ని విష్ణువు సృష్టించాడని చెప్తారు కదా, ఆయనే వచ్చిన ప్రతిసారి ఈఎంఐ రూపంలో ఆయన్ని దర్శించుకోవడం కన్నా అంతకన్నా ఇంకా మనకి ఇంకేముంటుంది. అలా అన్న ఆయన నామస్మరణ చేసేదొక్కటి కొంత ఇన్స్టాల్మెంట్లో తీసేస్తాడన్నమాట. ఇది వచ్చేసరికి జపాలయం అన్నమాట. తిరుమలలో జపాలయ హనుమాన్ ఆలయం తిరుమల కొండలో ఉన్న హనుమంతుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. ఇదివరకు మేము 10 years బిఫోర్ అలా వెళ్ళాము, అప్పుడు మెట్లు ఏమీ లేవన్నమాట. ఇప్పుడైతే ఎక్కడికక్కడ మొత్తం మెట్లు వేసారు, పక్కనే వెహికల్ వెళ్ళడానికి దారి కూడా ఉందన్నమాట హనుమాన్ టెంపుల్ దాకా. అక్కడ చూడండి చెట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను. ఇది అడవిలో ప్రశాంతమైన ప్రదేశాన్ని మన హనుమంతుడు, రాముడు మరియు సీతాదేవి సంబంధించిన పురాణ కథల్లో కూడా ఈ జపాలి హనుమంతుడు గురించి ప్రస్తావించారన్నమాట. అలా ప్రసిద్ధి చెందిందని చెప్తుంటారు కొందరు. చూడండి ఇక్కడ అసలు ఈ చెట్టు బ్యాంబూ ట్రీ చూడంగానే ఎంత అసలు మావాడు ఫోటో దిగాలని కూర్చున్నాడు అన్నమాట. ఇక్కడ ధ్యానం చేశాడని నమ్ముతారన్నమాట. జపాలి ఋషి అనే పేరు దీనికి పెట్టారు. జపాలి తీర్థం అని కూడా పిలుస్తారంట దీన్ని. ఇక్కడ వచ్చేసరికి వినాయకుడు లాగా ఉంది, అంతా ఇది పెట్టారు, సింధూరం పెట్టారు, పెట్టి దానికి రూపాయి బిళ్ళ అంటుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి ఏదో చెప్తారు. అందుకని చెప్పి మేము కూడా ట్రై చేసాం అన్నమాట. ఈ ఆలయం పేరు హనుమంతుడి ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ తపస్సు చేశారని చెప్తారు. జపాలి అనే ఋషి పేరు మీద ఈ ఆలయం పేరు వచ్చిందంట. జపాలి ఋషి సాన్నిహిత్యం ఇక్కడే ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అస్సలు చూడండి ఎంత బాగుందో టెంపుల్. రాముడు మరియు సీత ఆలయం, రామ మరియు సీత దేవతలు ఇక్కడే ఉంటారు ప్రదేశం. వనవాస సమయంలో ఈ ప్రదేశంలో ఆశ్రయం పొందారని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఏమో పక్కనే ఉన్న మళ్ళీ కృష్ణుడు ఆలయం అన్నమాట. వెంకటేశ్వరుడి ఆలయం ఇది కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను కెమెరా అయితే తీసుకుని చెట్టు భలే ఉన్నాయి. వెంకటేశ్వరుని ఇక్కడ ప్రశాంతంగా చూశాను వెంకటేశ్వర స్వామి. కథ ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. తర్వాత వచ్చేసరికి పక్కన ఉన్నటువంటి స్టాల్స్, రకరకాలైనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇవి దర్శించుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపి దాదాపుగా 7 చూసామన్నమాట. 7 ప్రదేశాలు. ఇంకా కారు మాట్లాడుకొని అన్నిటికీ తీసుకొని వెళ్ళాడనమాట ఆయన. 1 by 1 ఒక్కొక్క దానికి వెళ్ళేసి వచ్చాము అన్నమాట. ఈ వచ్చి వెళ్ళామనే కానీ మనసు మాత్రం అక్కడే ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు అట్మాస్ఫియర్, ఆ కొండలు అవన్నీ కూడా తిరుమల చెట్లు అసలు ఎంత ప్రశాంతంగా. చెట్టు చూడండి ఎంత గ్రీన్, రెడ్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్, ఏమో ఐడియా లేదు కానీ చాలా బాగుంది ఆ చెట్టు కూడా.
ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అట్మాస్ఫియర్, న్యాచురల్ అనమాట. అంతా చెట్లు కూడా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇదంతా కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం పెట్టినట్లుంది. గ్రిల్ కానీ పైన షెల్టర్ అవన్నీ కూడా. ఇది చూడండి అసలు, ఇక్కడ చూడండి, ఇది చూడండి అసలు ఎంత బాగుందో చెప్పలేను ఇక. మీ కళ్ళతో మీరే చూసి ఊహించుకోవాల్సింది తప్ప మళ్ళీ ఇది చూసి మీరు కూడా వెళ్ళాలనే నా ఉద్దేశం. రిటర్న్లో ఇది ఎంత బాగుందో చూడండి అసలు వ్యూ కానీ. అక్కడ దిగుతుంటే చిన్నగా దిగుతుంటే వచ్చేటువంటి ఆ చల్లటి గాలి, కొండల్లో వెళ్తున్నాం కదా, ఆ చల్లటి గాలి అసలు వస్తుంటే అసలు మనసుకి నిద్ర ఒక్కటే తక్కువ. నిద్ర ఒక్కటే తక్కువ. కానీ నిద్రపోవాలనిపించలేదు, కానీ నిద్ర వస్తుంది. కానీ ఇవన్నీ చూడాలి, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. కాబట్టి ఇవన్నీ చూడాలి. ఆ ప్రశాంతత, ఆ చెట్లు, ఆ నేచరు, ఆ ఫ్లవర్స్ ఏంటి, ఆ ట్రీస్ ఏంటి, అసలు ఆ కొండల మీద ఇదంతా వర్ణనాతీతమే. కాణిపాకం ఇది నెక్స్ట్ కాణిపాకం అనమాట మేము వెళ్ళింది. కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి ఆలయానికి ప్రసిద్ధి అనమాట. ఈ గణేష్ను అంకితం చేయబడిన మరియు దాని స్వయంభూ అయిన విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. అప్పుడు ఏదో బావి తవ్వుతుంటే దొరికింది అని చెప్పి అక్కడే ప్రతిష్ఠించారంట. అదే కాణిపాకం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక ఆలయం పట్టణం. ఇక్కడ కూడా తిరుపతి వచ్చినప్పుడు దాదాపుగా అందరూ ఇక్కడ కాణిపాకం వరసిద్ధి వినాయక దగ్గర కూడా వచ్చేసి వెళ్తుంటారనమాట. మీలో ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ తిరుపతి వెళ్ళినప్పుడు కాణిపాకానికి కూడా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. ఈ ఆలయ చరిత్ర అంటే ముగ్గురు సోదరుల గురించిన ఒక పురాణ గాథలు మరియు విగ్రహం యొక్క అద్భుత ఆవిష్కరణలతో ముడిపడి ఉందట. 3 సోదర్స్ ఉంటారు కదా, పొలం పనులు చేస్తున్నప్పుడు దొరికింది బావిలో అని చెప్పి స్టోరీ. అదేంటంటే ఆలయం మూలకథలో మోగ చెవిటి మరియు అందులైన ముగ్గురు సోదరులు ఉన్నారు. వారు ఒక చిన్న భూమిని సాగు చేస్తూ నీటి కోసం బావి తవ్వుతుండగా వారి త్రవ్వే పనిముట్లు ఒక గట్టి వస్తువును ఢీకొన్నాయంట. అంటే పొలం పనుల కోసం బావిని అట్లా తవ్వుతూ ఉంటారు కదా, తవ్వినప్పుడు ఒక గట్టిగా ఏదో తగిలిందంట. అంటే మనం ఇట్లా కిందకి మట్టి తీస్తున్నప్పుడు ఏదో తగిలింది, ఏం తగిలిందా అని చూసేసరికి గట్టిగా ఉందంటే అది ఏందా అని తీసేసరికి వినాయకుడు అన్నమాట. ఆ వినాయకుడిని చూసి బయటికి తీసి మరింత తవ్వినప్పుడు బావి నుండి రక్తం బయటికి రావడం ప్రారంభమైంది. మరియు అద్భుతంగా సోదరులు వారి వైకల్యాన్ని కూడా నయం చేయబడ్డాయంట. ఈ విగ్రహం బయటపడడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క వైకల్యం కదా, ఆ వైకల్యం నుండి కూడా నయమయ్యారంట. ఈ విగ్రహాన్ని చూడడం వలన, అవి బయటకు తీయడం వలన అద్భుతంగా సోదరులు అన్నీ నయమయ్యాయంట. రక్తం చిమ్మిన ప్రదేశంలో స్వయంభూగా అవతరించిన గణేశుని విగ్రహం కనుగొనబడింది మరియు అది ఇప్పటికీ బావిలో నివసిస్తూనే ఉంది. మనకి ఫోటోల్లో కూడా బావిలో ఉన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు కదా, కొన్ని ఆన్లైన్లో ఫోటోలు చూసినప్పుడు. ఇది వచ్చేసరికి కోనేరు అనమాట.